Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. పోర్ట్ఫోలియో కంపల్సరీ ఉంటేనే మనకి 60-70% ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేసుకోగలుగుతాం. పోర్ట్ఫోలియో అంటే ఏదో కొత్తగా డిజైన్ చేయాల్సినంత అవసరం లేదు. ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిజైన్ చేసినవి ఉంటాయి కదా, దాన్ని మనం ప్లేస్ చేసుకోవడం అంటే మాకప్స్లో ప్లేస్ చేసుకోవాలి. సపోజ్ జనరల్గా మనం ఏదైనా డిజైన్స్ చేసామనుకోండి, ఇక్కడ ఒక పోర్ట్ఫోలియో స్టూడెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. మనం ఏదైనా ఒక డిజైన్ చేసాము, ఒక స్టాండర్డ్ డిజైన్ చేసాము. ఇలా ఒక స్టాండర్డ్ డిజైన్ చేస్తే ఏదో ఒక సోషల్ మీడియా డిజైన్ చేసాం. సో సోషల్ మీడియా డిజైనింగ్ ఈ విధంగా మనం ప్రమోట్ చేసేదానికన్నా దీన్ని వేరే విధంగా మనం ప్రమోట్ చేయాలి. లైక్ ఎలా అంటే వాళ్ళు చూపించే షోకేజ్ ఎలా చేయాలి అంటే ఒక మోకప్లో పెట్టి షోకేజ్ చేయాలి. షోకేజ్ మోకప్స్ ఎలా తీసుకుంటాము అనేది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం అనేది చూడండి. ఇక్కడ ఎస్ఎం మీడియా లైక్ సోషల్ మీడియా డిజైన్ పోర్ట్ఫోలియో లేదా సోషల్ మీడియా మోకప్ పిహెచ్డి ఫ్రీ డౌన్లోడ్. సో ఈ విధంగా మనం సోషల్ మీడియా ఎక్కడ ఉంది చూసారా, ఫోన్లో ఈ విధంగా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ పిహెచ్డి. పోర్ట్ఫోలియో చేయాలంటే మనకి 2 టైప్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఒకటి డ్రిబుల్, 2 బిహాన్స్. బిహాన్స్ అనే వెబ్సైట్కి వెళ్ళాలి. బిహాన్స్ అనే వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ ప్రతి డిజైనర్ యొక్క పోర్ట్ఫోలియో ఇందులో కనిపించింది. ఆల్ ద డిజైనర్స్ త్రూ వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఫర్ ద ఇండియా. ఓకే, ఎవరైనా సరే ఇక్కడ వాళ్ళ యొక్క డిజైన్స్ అనేవి ఇక్కడ ప్రమోట్ చేసుకోవచ్చు. సో దీంట్లోకి వెళ్ళాలి అంటే మన పోర్ట్ఫోలియో ఇలా ఉంటుంది. సో ఏదైనా ఒక సోషల్ మీడియా డిజైన్స్ కానీ, బ్యానర్స్ కానీ, లోగో డిజైన్స్ కానీ ఏవైనా సరే మనం ఇక్కడ ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటాం మనం. అలాగే ఇక్కడికి వచ్చి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇంకేమైనా పోర్ట్ఫోలియో కావాలి అంటే సపోజ్ స్టూడెంట్స్ పోర్ట్ఫోలియోస్ కూడా ఉంటాయి. వీళ్ళంతా మన డిజైన్స్ కొద్దిగా లైక్ చేసిన వాళ్ళు. సో ఇక్కడికి వచ్చి వీళ్ళది కావాలి, క్లిక్ ఇట్. సపోజ్ ఇక్కడ కావాలి, వీళ్ళది క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ అనేవి ఈ విధంగా క్రియేట్ చేసుకుంటారు. మనం చేసిన డిజైన్స్ని ఒక పోర్ట్ఫోలియో కింద ఎలా ప్లేస్ చేయాలి, ఇలా మోకప్స్లో ఎలా మనం ప్లేస్ చేయాలనేది కాన్సెప్ట్. ఇక్కడ చేసిన డిజైన్ నార్మల్గానే చేస్తాం, బట్ ప్లేసింగ్ ఆఫ్ మోకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలా మనకు కావాల్సిన లైక్ బిహాన్స్ అనే వెబ్సైట్ ఎలా ఉందో దీంతోపాటు మనకి ఇంకేముండేది డ్రిబుల్ అనే వెబ్సైట్ కూడా ఉండేది. దీన్ని లాగిన్ చేయాలంటే కంప్లీట్ మనకి జీమెయిల్ లాగిన్ ఉంటే సరిపోద్ది. మన జీమెయిల్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఉండేది. ఇక్కడ లాగిన్ చేసినప్పుడు ఇక్కడ మనం జీమెయిల్ చేస్తే కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ లాగిన్ చేస్తాం. బిహాన్స్కైనా దీనికైనా ఇక్కడ డిజైన్స్ అని మనం ఈజీగా ఎలివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా డిజైన్ చేస్తే ఆ డిజైన్ తగ్గట్టుగా మోకప్లో ఈ విధంగా ప్లేస్ చేయాలి. సో ప్రతిదీ మోకప్ అండి. మోకప్స్లో డిజైన్ చేస్తేనే దాని యొక్క ఎలివేషన్ నీట్గా ఉంటుంది. ఇక్కడ ఉంది కదా ఇలా. సో మనం ఏదైనా డిజైన్ తీసుకుని Ctrl+O ఓపెన్, డౌన్లోడ్స్, ఇలా తీసుకున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ డేటా ఉంది, ఆ డేటాను సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. అదేవిధంగా ప్లేస్ యువర్ డిజైన్స్ హియర్ అని ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ పోస్ట్ ఫస్ట్ డిజైన్, ఈ డిజైన్ ఉంది కదా, సో డబుల్ క్లిక్ చేసుకోండి. ఫైల్లోకి వెళ్ళి మన ఇమేజ్ని ప్లేస్ చేయాలంటే ప్లేస్ ఎంబెడెడ్. ఆల్రెడీ ఇక్కడ ప్రీడిఫైన్డ్ ఒక పోర్ట్ఫోలియో, స్టూడెంట్స్ పోర్ట్ఫోలియో ఉంది, ఇదే కదా. సో Ctrl+S సేవ్ చేస్తున్నాను, క్లోజ్ చేశాను. ఇక్కడ వచ్చిందా. సో సెకండ్ వన్, just go with the second one, just double click, file,
ప్లేస్ ఎంబ్రాయిడ్ తీసుకున్నాను. మనకు కావాల్సిన డిజైన్స్ ఏదైనా కావాలంటే ఇలా మనం ఎలివేట్ చేసుకొని, ఇది ఇన్స్టాగ్రామ్ పోస్టే కదా, సో అందుకనే ఇన్స్టాగ్రామ్ సైజ్ ఎంత 1080x1080. ఓకే, సో క్లిక్ చేయండి అండ్ ఫైల్ ప్లేస్ ఎంబెడెడ్ తీసుకొని మనకు కావాల్సిన పోర్ట్ఫోలియోస్ లింక్ ఏమైనా ఉన్నాయని చెక్ చేయండి. సోషల్ మీడియా బ్యానర్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేయండి. ఒక స్టోరీ సైజ్ వచ్చింది. ఓకే, so click it, file, place embedded. Control S, save. Close. దీనికి ఒక టైటిల్ కావాలంటే we can create some title. సో బ్యానర్స్ అనొచ్చు, లేదా ఇంకొద్దిగా ప్రొఫెషనల్గా కావాలంటే క్రియేటివ్స్. అండ్ టెక్స్ట్ని ఉంది కదా బోల్డ్ ఇటాలిక్స్ అని నీట్గా తీసుకొని మీడియం ఇవ్వచ్చు. సోషల్ మీడియా కదా, ఇలా హైలైట్ చేయొచ్చు. ఉంది కదా స్పేస్ ఇంత పెద్దదిగా పెట్టుకోండి. సో ఎంత చిన్నదిగా ఉంటే అంత క్యూట్నెస్గా ఉంటుంది. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని కీప్ ఇట్ సెంటర్ అండ్ టెక్స్ట్ ఆల్వేస్ విల్ బి వైట్, ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దీనికి ఇంకొద్దిగా సెలెక్ట్ చేసుకొని నేను ఒక డ్రాప్ షాడో తీసుకొని, ఆల్రెడీ ఇక్కడ డ్రాప్ షాడోస్ ఉన్నాయి కదా, ఆ డ్రాప్ షాడోస్లో కూడా ఎక్కువ ఇవ్వకుండా తక్కువగా ఇచ్చి దాని యొక్క డిస్టెన్స్ ఇలా, అంటే మౌస్ పాయింటర్ ఇక్కడే ప్లేస్ చేసుకొని ఈ విధంగా దాని యొక్క డిస్టెన్స్లో ఎంతవరకు కావాలో అంతవరకు కొద్దిగా ఒపాసిటీ తగ్గించి, ఉంది కదా అని ఫుల్గా పెట్టకండి. ఎంత తగ్గిస్తే అంత మంచిది ఒపాసిటీ, ఎందుకంటే మరి అంత బ్లాక్నెస్ యాక్సెప్టెన్స్ ఉండదు. ఇప్పుడు చూడండి, సో టేక్ ఏ మూవ్ టూల్, మేక్ ఇట్ 100%. సో బ్లర్ ఎక్కువగా ఉంది సార్ అని మీకు అనిపిస్తే, సో డ్రాప్ షాడో, సైజ్, డిస్టెన్స్ అండ్ ఒపాసిటీ 2. ఇప్పుడు బ్లర్ లేదు చూడండి, 4. ఇలా తీసుకోండి. కంట్రోల్ షిఫ్ట్ ఎస్, సేవ్. ఇంత పెద్ద డిజైన్ చేయాలి అంటే కంట్రోల్ ఆల్ట్ ఐ, ఇమేజ్ సైజ్ తీసుకోండి. ఎంత ఉంది రెజల్యూషన్? 18/10 అనేది విడ్త్ అండ్ హైట్ ఉంది. దాని యొక్క రెజల్యూషన్ ఎంత ఉంది? 300 ఉంది. సో మరి సైజు చిన్నదిగానే ఉందంటే ఆల్మోస్ట్ 2 feet కంటే ఎక్కువ లేదు. ఇక్కడ 1.5 feet ఉంది, ఇక్కడ 1 feet కన్నా తక్కువగా ఉంది. దీనికి 300 రెజల్యూషన్ అంటే ఓకే, యాక్సెప్టెన్స్. కాన్సెప్ట్ ఏంటి? ఇంచెస్ పెరిగే కొద్దీ రెజల్యూషన్ తగ్గాలి, ఇంచెస్ తగ్గే కొద్దీ రెజల్యూషన్ పెరగాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనకి
ఆల్రెడీ మనకుంది 1.5 ఫీటే, 1.5 ఫీట్ బై 1 ఫీట్ కూడా లేదు. సో రెజల్యూషన్ 300 ఉంటే క్వాలిటీ ఇచ్చినట్టు కదా డిజైన్ మనం. ఇంతకంటే ఎక్కువ ఇచ్చామనుకోండి, ఒక 30-40 ఇంచెస్ ఇచ్చి దాంట్లో మళ్ళీ 300 రెజల్యూషన్ ఇచ్చి మనం ఇమేజ్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తే అప్పుడు ఏమైంది, దాని యొక్క ఫైల్ సైజ్ పెరిగిద్ది, ఒక్కొక్కసారి హ్యాంగ్ అయ్యి మళ్ళీ కరప్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకని మనం ఏం చేస్తాం, పోర్ట్ఫోలియోలో ఆ డిజైన్ ఆ ఇమేజ్ యొక్క సైజుని కూడా మనం చెక్ చేసుకొని నీట్గా మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఇమేజ్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇక్కడ డెస్క్టాప్ మీద. సో ఇది ఫస్ట్ డిజైన్ కదా, SM మోకప్ M. ఓకే, మోకప్ 1, సోషల్ మీడియా మోకప్ 1 సేవ్ చేస్తున్నాను. మరి దీని అవుట్పుట్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి శిరీష? ఇమేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే అక్ష. ఇప్పుడు దేంట్లో సేవ్ చేశాను, ఇది PSDలో సేవ్ చేశాను. ఇమేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే మనీ సాయి. ఇట్లా ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉండిద్దా? ప్రభు, కంట్రోల్ ఎస్ అంటే సేవ్. మరి దాన్ని సేవ్ యాజ్ జేపీజీ కింద ఎలా కన్వర్ట్ చేస్తారు? కంట్రోల్ ఆల్ట్ ఎస్. కంట్రోల్ షిఫ్ట్ ఎస్లో మనకి సేవ్ యాజ్ మాత్రమే వచ్చింది. కంట్రోల్ ఆల్ట్ ఎస్లో మనకి ఏమొచ్చింది, సేవ్ యాజ్ కాపీ వచ్చింది. సేవ్ యాజ్ కాపీలో మనం ఏం చేస్తాము, జేపీజీ కింద కన్వర్ట్ చేస్తాము. ఏమైంది అక్ష? సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేయండి మోకప్స్. సో మోకప్స్ ఎప్పుడైనా సరే మోకప్స్ ఇలా పెట్టుకుంటే దానికి సంబంధించిన డిజైన్ కూడా ఇక్కడే వచ్చింది. లోడ్ అవుతుంది, 1 సెకండ్. సో సెలెక్ట్ చేసుకున్నాను. డిజైన్ ఓకే కదా ఇది? ఓకే. ఇప్పుడు మనం రెగ్యులర్గా చూసే డిజైన్కి ఓకే, ఇక్కడ చూసే డిజైన్కి ఎంత ఇంపాక్ట్ ఉందో చూడండి. మన డిజైన్ని ఈ విధంగా వాళ్ళు ఇంపాక్ట్ రూపంలో చూస్తారు. ఓకే, ఈ విధంగా డిజైన్ చేశారు, గుడ్, బాగుంది. ఓకేనా? చెక్ చేసుకుంటాడు సోషల్ మీడియా. ఓకే, బాగానే ఉంది, బాగానే ఉంది, గుడ్. క్లోజ్. సో ఏదైనా ఒక లోగో, అట్లీస్ట్ ఒక లోగోని మనం చేయాలి అంటే ఒక మోకప్లో చేయాలంటే ఎలా చేస్తాం? లోగోని ఒక మోకప్లో ఎలా చేస్తాం ఫ్రెండ్స్? దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? సో లోగో మోకప్స్ ఎక్కడ ఉంటాయి మనకి? గూగుల్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్. దేర్ ఇస్ అన్బ్లాస్ట్ అని ఒక సైట్ ఉంది. అలాగే గ్రాఫిక్స్ ఫ్యామిలీ అనే ఒక సైట్ ఉంది. రిపిక్ కూడా ఉంటాయి, బట్ ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ మనకు పిహెచ్డి కావాలి కదా. రిసోర్సెస్ అవి ఇలిస్ట్రేటర్లో ఉంటే మనకి వర్కౌట్ అవ్వదు కదా సాయి. సరే, ఇక్కడ మనకి లోగోస్ ఉంటాయి. కొంతమంది మనకి లోగోస్ ఎలా చేయాలంటే ఒక 3D వ్యూ కావాలంటారు. 3D వ్యూలో ఎక్కడ ఉండదు, ఆల్రెడీ ఇక్కడ మాకప్లో డిజైన్ చేసి ఉంటాయి కాబట్టి అవి 3D వ్యూలో మనం డిజైన్ చేసుకుంటాం. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ మోకప్ బాగుంది. ఇక్కడ చూడండి ఎన్ని మోకప్స్ వచ్చాయి. ఇలా బాగుంది కదా, 3D వాల్ డిజైన్స్. ఇదొక మోకప్. అయిపోద్ది అంతే. సో క్లిక్ చేసుకోండి, డౌన్లోడ్ అయిన ఆప్షన్కి వెళ్ళండి. డౌన్లోడ్ అన్ని ఫ్రీ రిసోర్సెస్ దొరకవు ఫ్రెండ్స్, బట్ ట్రై చేస్తాం. ఓకే, ఇదే కదా, క్లిక్ చేయండి. ఇన్ని డౌన్లోడ్స్ లోపలికి వెళ్ళాలి, బట్ యాడ్స్ రూపంలో రన్ అవుతుంటాయి, చెక్ చేసుకోవాలి. మన మెయిన్ది
మనం అనుకున్న టాపిక్ డౌన్లోడ్ అవుతుందా వేరేది డౌన్లోడ్ అవుతుందా అని. ఇప్పుడు ఆల్రెడీ 1 సెకండ్ డౌన్లోడ్ అవుతుంది. 3D వుడ్ బాల్ వచ్చింది కదా. ఈ లేయర్స్ని ఆఫ్ చేసాను. ఇలా ఒక మోకప్ ఉండేది గ్లాస్ మీద. మన లోగోస్ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. సో గ్లాస్ మీద ఉన్నది కూడా కావాలి. ఇక్కడ చూసారా, లింక్డ్ఇన్, ఫీవర్స్ ఇలాంటివి ఎలివేట్ చేయాలన్నప్పుడు మనం దీన్ని కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ అయిన ఆప్షన్స్లోకి వెళ్ళి క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ రాలేదు కదా, సో దీనికి యాక్సెస్ ఇవ్వలేదు. ఇది ఎడిట్ ఆన్లైన్ వచ్చింది, ఆన్లైన్ ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి డౌన్లోడ్ డీటెయిల్స్ దగ్గర ఫ్రీ అనే ఆప్షన్ ఇచ్చాడు. సో క్లిక్ చేయండి, ఇది ఒకసారి ట్రై చేయండి. సో రిసోర్స్ అనేవి మనకి అక్కడ ఇక్కడ ఉంటాయి, క్రాస్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. Ctrl+W టు క్లోజ్ ద డాక్యుమెంట్. ఓకే, అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ ఒక మెనూ డిజైన్ ఒకటి చూసాము. 1 సెకండ్. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇంపాక్ట్. క్లిక్ చేసుకోండి అండ్ సో క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకోండి. ఇక్కడ ప్రీమియం వర్షన్ ఉంది. ఓకే, క్లోజ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఫ్రీ పెట్టుకో. ఫ్రీ తీసుకోండి. ఇక్కడ ఎలివేట్ చేసుకోవచ్చు లోగోస్ని. ఇక్కడ లోగోస్ ఉంటాయి, ఇక్కడ కూడా మనం హైలైట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఈ ఇంపాక్ట్ చూడండి ఎంత బాగుందో. ఫ్రీ రిసోర్సెస్ ఏదైనా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, ఇమేజ్లో లోగో హైలైట్ చేసుకోండి. ఇక్కడ ప్లేసింగ్, ఇది ఈపీఎస్ ఫైలే. యాక్చువల్ డైరెక్ట్గా ఇక్కడ లోగోని ప్లేస్ చేసేయచ్చు. ఇక్కడ అంటే 3D మోకప్ ఏం కాదు, ఇది జస్ట్ డైరెక్ట్ ప్లేసింగ్ ఉండేది. ఒక మెనూ కార్డ్ డిజైన్ ఉంది, జస్ట్ డౌన్లోడ్ చేస్తున్నాను. గ్రాఫిక్స్ ఫ్యామిలీలో మనం ఇంకేదైనా కావాలి అంటే ఇక్కడ సర్చ్ చేసుకుందాం. జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఈ లోగో మీద క్లిక్ చేస్తే దాని యొక్క హోమ్ పేజ్కి వస్తాము. ఈ హోమ్ పేజ్లో డైరెక్ట్ సర్చ్ బార్ ఉంటుంది. సరే, ఇక్కడ మనం లోగోస్ ఆల్రెడీ కొన్ని డౌన్లోడ్ చేసాం. డౌన్లోడ్స్లో మనకున్న మోకప్స్ ఫ్రెండ్స్, జస్ట్ ఈ 3 మోకప్స్ని కట్ చేశాను. డౌన్లోడ్ మోకప్స్లోకి ఒక ఫోల్డర్ వేసుకొని రైట్ క్లిక్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి, రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఆల్రెడీ జిప్ ఫైల్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. రికార్డ్ అవుతుంది. 3D గ్లాస్ మోకప్. వుడ్ బాల్, రైట్ క్లిక్ ఎక్స్ట్రాక్ట్. సో డబల్ క్లిక్ చేసుకోండి వుడ్ బాల్. ఇక్కడ
3D వుడ్ వాల్ లోగో మోకప్లో క్లిక్ చేయండి. మనకి ఏమైనా ఒక లోగో ఉంది అంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, లేదా డబల్ క్లిక్ చేసుకొని ఫోటోషాప్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనకు కావాల్సిన లైట్స్ ఉన్నాయి, ఇక్కడ అలాగే ఎఫెక్ట్స్ ఉన్నాయి, దాని వెనకాల షాడోస్ ఉన్నాయి, దాని బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే, ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా ఉంది. మనకేం కావాలి, లోగో ప్లేస్లో లోగో మార్చాలి అంతే కదా. సో ఆ లోగో ప్లేస్లోకి మార్చాలి అంటే ఇది ఇక్కడ డబల్ క్లిక్ చేయగానే యువర్ లోగో హియర్ అనగానే డబల్ క్లిక్ చేయగానే ఇది ఒక టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది, కానీ టెక్స్ట్ ఫార్మాట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ ఇమేజ్ ఫార్మాట్లోకి కన్వర్షన్ జరిగింది. ఓకే, నేను ఏదైనా ఒక లోగో తీసుకోవాలి అంటే ఇక్కడ సో ఒక లోగోని తీసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ఒక లోగో తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసి Ctrl+T ట్రాన్స్ఫార్మ్ చేశాను ఫ్రెండ్స్, అండ్ అలాగే దీన్ని ఆఫ్ చేశాను. సో Ctrl+A సెలెక్ట్ ఆల్, సెంటర్ అసైన్ చేశాను అంతే కదా. Ctrl+A సెలెక్ట్ ఆల్ చేశాను, సెలెక్ట్ చేసి ఈ లోగోని సెంటర్లో ఇక్కడ సెంటర్, మిడిల్ సెంటర్ అండ్ అలైన్ సెంటర్ చేశాను. Ctrl+S సేవ్ చేశాను ఫ్రెండ్స్. సేవ్ లోడింగ్ జరుగుతుంది. క్లోజ్. సో ఈ విధంగా మనం ఇంపాక్ట్ని క్రియేట్ చేయొచ్చు. సార్ నా ఒరిజినల్ కలర్ రాకుండా ఈ కలర్ నాకు ఎందుకు, ఐ నీడ్ మై ఒరిజినల్ కలర్. ఆ కలర్ మీద ఇంకా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది నేను చెక్ చేయాలి. సో డైరెక్ట్గా అలా ఇచ్చేసాం కదా. ఇదే క్లయింట్ నాకు ఇక్కడ 3D మోకప్ బాగుంది, బట్ దీని మీద నా ఒరిజినల్ కలర్స్ కావాలి. దీని మీద ఒరిజినల్ కలర్స్ ఉన్నాయా? మన ఒరిజినల్ కలర్స్ ఏంటి? సో గ్రేడియంట్ విత్ బ్లూ. మరి అది లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఒక్కొక్క దాన్ని అంటే లైటింగ్స్, ఎఫెక్ట్స్ క్రాస్ చెక్ చేసుకోండి. ఒక్కొక్క దాంట్లో మనకి ఏముంది ఇక్కడ ఇంపాక్ట్, డబుల్ క్లిక్ చేయగానే కలర్ ఓవర్లో ఏమి ఇచ్చారు, ఇది తీసేయండి ఒకసారి. అండ్ ప్యాటర్న్ ఓవర్లే అంతే కదా. సో దాని మీద కలర్ ఇచ్చారు, అలాగే ప్యాటర్న్ ఇచ్చారు. మిగతా బ్యాక్ సైడ్ అంతా అదే ఉంది, మీరు గమనిస్తే మిగతా బ్యాక్ సైడ్ అంతా అదే కలర్ ఉంది, అదే ప్యాటర్న్ ఉంది కదా. ఫ్రంట్ ఒక్కదాన్నే నేను మార్చాను, ఎందుకంటే నేను డైరెక్ట్ పైన ఆబ్జెక్ట్ని మాత్రమే నేను చేంజ్ చేస్తున్నాను. దీన్ని ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఓన్లీ పైన దాని మీదే మనకి ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. సో దాని యొక్క గ్లోనెస్ చూడండి ఇక్కడ. సో ఈ విధంగా మనం తీసుకుందాం. సార్ ఒక దాని మీద ఆ రిఫ్లెక్షన్ ఉన్నప్పుడు రైట్ క్లిక్ క్లియర్ లేయర్ స్టైల్. సో రైట్ క్లిక్ క్లియర్ లేయర్ స్టైల్. సో ఒక్కసారి ఇక్కడ ఉన్న వాటిని అన్నింటినీ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ క్లియర్ లేయర్ స్టైల్ చేయండి. అంటే వెనకాల ఉన్న షేడ్స్ అన్నీ పోతాయి. సో అందుకని మనం ఒక్కొక్క దాన్ని Ctrl+Z స్టెప్ బ్యాక్వర్డ్ చేసుకుంటున్నాను. మనకి ఏది కావాలి ఫస్ట్ మనం ఒక్కటే తీసేస్తే ఆల్రెడీ దానిపైన ఉన్న ఇంపాక్ట్ ఎక్కువగా క్రియేట్ అవుతుంది. సార్ దీన్ని మనం ఇంకేదైనా కలర్ వైజ్గా తీసుకుందాం, అంటే వైట్ తీసుకుందాం. దీన్ని వైట్ కావాలి అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సెలెక్ట్ చేసి దీన్ని Ctrl+Z డూప్లికేట్ చేసి వైట్ ఇస్తాను. వైట్ ఎలా ఇవ్వాలి, అక్షయ అక్కడ వైట్ కలర్ ఎలా ఇచ్చాను, బ్లూ ప్లేస్లో వినయ్. కంట్రోల్ వైట్ పైన ఉందా కింద ఉందా? ఇప్పుడు ఏం చేయాలి, ఆల్టా కంట్రోల్? కంట్రోల్ ఏమైంది, మొత్తం ఫిల్ అయింది కదా. అప్పుడు ఏం చేయాలి, లేయర్ సెలెక్ట్ చేయాలి, కంట్రోల్ పట్టుకొని లేయర్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయాలి, సెలెక్షన్ వచ్చింది. సెలెక్షన్ లేకుండా ఫిల్ చేయాలంటే Ctrl+Shift గుడ్, Alt+Shift బ్యాక్ స్పేస్, Ctrl+Shift బ్యాక్ స్పేస్. అయిపోయిన తర్వాత వెంటనే నేను ఏం చేశాను, Ctrl+S సేవింగ్ చేస్తున్నాను. సేవింగ్ చేసి క్లోజ్ చేశాను.
బాగుంది కదా. సో కంట్రోల్ షిఫ్ట్ ఎస్, డెస్క్టాప్, మనకు కావాల్సిన ఒక ప్రొఫైల్ ఉంది కదా, సో క్లిక్ చేయండి. దీంట్లో మాకప్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కంట్రోల్ ఆల్ట్ ఎంత సైజ్ ఉందో చెక్ చేయండి. 33/21 ఇంచెస్. బాగుంది సైజ్, ఓకే. క్వాలిటీ చాలా బాగుంది. జూమ్ చేస్తే క్వాలిటీ బాగుందా లేదా? సో ఓకే, క్లియర్. మరి సార్ ఇది ఇంచెస్ పెరిగాయి అంటే 12 3 36 అంటే 3 feet, 12 2 24 అంటే నియర్ బై 3/2 feet ఉంది. మరి రెజల్యూషన్ ఎంత ఉంది? సరిపోద్ది కదా. ఇంచెస్ పెరిగాయి, రెజల్యూషన్ తక్కువ ఉంది, డిఫాల్ట్ ఉంది. ఓకే, కంట్రోల్ షిఫ్టర్స్, సేవ్ యాస్, డెస్క్టాప్, ఇది లోగో మోకప్ కదా. సో లోగో మోకప్ 1, సేవ్ యాస్ చేయాలి. షార్ట్ కట్ ఏంటి ప్రభు? ఇమేజ్, కంట్రోల్ ఆల్ట్ ఎస్, సేవ్ యాస్ కాపీ. ఇక్కడ సేవ్ యాస్ టైప్లో ఏం పెట్టాలి? జేపీజీ పెట్టాలి. క్లిక్ చేసి క్లియర్గా ఉంది, అర్థమవుతుంది టాపిక్. మోకప్ చాలా ఇంపార్టెంట్. మనం చేసిన డిజైన్ అది చూడడానికి చాలా బేసిక్గానే ఉంటుంది, బట్ దీంట్లో పెట్టిన తర్వాత దాని యొక్క లుక్ అండ్ ఫీల్ చూడండి ఒకసారి. చేంజ్ ఉందా లేదా ఇంపాక్ట్? ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇంకేమన్నా మన మెనూ డిజైన్స్ ఏమైనా కావాలంటే మెనూ డిజైన్స్ ఆల్రెడీ ఒకటి డౌన్లోడ్ చేశాను ఫ్రెండ్స్. సో దీంట్లోకి వచ్చేసరికి మనకు కావాల్సింది ఏంటి? 3D వాల్ అయిపోయింది కదా. 3D గ్లాస్ అవసరం లేదు అది. సో ఇటాలియన్ రెస్టారెంట్, సో డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేయండి. ఇలా ఒక మెనూ డిజైన్ అనేది ఉంది. ఇది డిజైన్ మాత్రమే కదా, మరి మోకప్ ఎక్కడ ఉంది? మోకప్ లేదు ఇది. సో మనకు ఓన్లీ డిజైన్ మాత్రమే వచ్చింది, సో మోకప్ లేదు. ఇన్ కేస్ మనకి ఏదైనా డిజైన్ కావాలి అంటే ఇక్కడ ఐడి కార్డ్స్ ఉన్నాయి కదా, టెంప్లెట్స్, దాన్ని తీసుకోండి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక డిజైన్, ఒక ఫ్లయర్ లాగా ఉంది కదా, దీన్ని తీసుకోవచ్చు. ఒక బ్యానర్ ఉంది కదా, మన ఫేస్బుక్ బ్యానర్ ఇవ్వలేమా ఇక్కడ, దీన్ని తీసుకోవచ్చు. అలాగే మల్టీపర్పస్ సర్టిఫికేట్ ఏదైనా కావాలంటే ఇక్కడ ఉంది. కార్పొరేట్ యూనివర్సిటీ ఐడి కార్డ్ క్లిక్ చేయండి. అలాగే మన విజిటింగ్ కార్డ్. సో ఫస్ట్ వన్ ఇలా ఒకటి ఉంది కాబట్టి ఇది ఎడిట్ ఆన్లైన్ ఉంది, బట్ ఎనీవే మనం డౌన్లోడ్ చేద్దాం. క్లోజ్. ఒక ఫ్లైయర్ ఉంది కదా, జస్ట్ మేక్ ఇట్ డౌన్లోడ్. సో ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ముందు ఈ రెండింటి మీద వర్క్ చేద్దాం. పోర్ట్ఫోలియోని మనం చేసిన ప్రతి డిజైన్ని ఈ విధంగా పోర్ట్ఫోలియోస్లో పెట్టుకోవాలి స్టెప్ బై స్టెప్. సో క్లిక్ చేసుకొని ఇక్కడ మాకప్స్లో డిఎం మాకప్స్, రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో డబల్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఐడి టెంప్లెట్స్ ఉన్నాయి. లేదు,
సో డిజైన్స్ మాత్రమే ఇవి. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న డిజైన్స్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా కావాలి, ఈ బ్యానర్ కావాలి, దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎడిట్ చేసుకొని మన లోగోస్ పెట్టి మనం ప్లేస్ చేసుకొని అవుట్పుట్ వాడచ్చు. ఓకే, సర్టిఫికేట్ ఈ డిజైన్లో కావాలంటే మన లోగోస్ని ప్లేస్ చేసుకొని టెక్స్ట్ మాడిఫై చేసి మనం దీన్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ మోకప్స్ రావట్లేదు, 1 సెకండ్. సర్టిఫికేట్ మోకప్ పిఎస్జీ ఫ్రీ డౌన్లోడ్. సో ఇక్కడ చూడండి, ఇలా ఒక సర్టిఫికేట్ తీసుకుంటే మనకు కావాల్సిన మోకప్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. విజిట్ చేయండి, సైట్ని విజిట్ చేస్తే గుడ్ మోకప్స్ అనే సైట్ ఉండిద్ది. సో దీంట్లో మనకు కావాల్సిన మోకప్స్ని కంటిన్యూ డౌన్లోడ్. ఫ్రీ డౌన్లోడ్. సో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక బ్రౌచర్ డిజైన్ చేస్తున్నాను. బ్రౌచర్ మోకప్ అని ఉంటుంది. సో ఏదైనా బ్రౌచర్ మోకప్ కావాలి అంటే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సిన బ్రౌచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ విజిట్ చేస్తున్నాను. ఇలా మీన్ వైల్ అది జరుగుతూ ఉండిద్ది. సో రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో దీన్ని తీసుకోండి. అప్లికేషన్ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. A4 బ్రౌచర్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్. ఇలా మీరు డౌన్లోడ్ అయితే ఇలాంటి రిసోర్సెస్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మనం కావాల్సిన గూగుల్లో డబుల్ క్లిక్ మనకు కావాల్సిన ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ని మీరు టైప్ చేసుకొని దానికి సంబంధించిన విజిటింగ్ కార్డ్ కానీ, ఐడి కార్డ్ కానీ, బ్రౌచర్ కానీ, లోగో కానీ ఏవైనా సరే
మీరు దానికి సంబంధించిన ఒక మాకప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ మాకప్ని అంటే షో చేస్తారు దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాని మీద మీరు డిజైన్ని మోడిఫై అంటే జస్ట్ ప్లేస్ హోల్డర్ దగ్గర మన డిజైన్ ప్లేస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన మాకప్ని డిజైన్ చేసుకున్నట్టు అయింది. సో ఇక్కడికి వచ్చేసరికి దీని యొక్క లోగో థీమ్ ఉంది కదా, దీన్ని డిలీట్ చేయండి. ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ సేవ్ యాస్ చేయండి. దీని యొక్క సైజ్ చెక్ చేసుకోవాలంటే ఎలా వినయ్, దీని యొక్క ఫైల్ సైజ్ ఎలా చెక్ చేస్తాం? కంట్రోల్ ఆల్ట్ ఐ 42/42. ఇక్కడ ఎలా ఉంది? 16/16 ఇంచెస్ ఉంది అంటే ఆల్మోస్ట్ 1.5 feet by 1.5 feet, 300 resolution. ఓకే, క్వాలిటీ ఈజ్ గుడ్. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఎస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ డెస్క్టాప్ మీద. నాకు ఓన్లీ ఆ మాకప్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, డబల్ క్లిక్ చేశాను. ఫైనల్ డిజైన్స్ మాకప్స్లో ఇక్కడికి వచ్చేసరికి ఏముంది? సర్టిఫికేట్ మాకప్ 1. సో మాకప్స్ తెలియాలి కాబట్టి మాత్రమే ఇవ్వాలండి. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ చేంజ్ చేయాలి? ఇక్కడ మన ప్లేస్ హోల్డర్ ఉంది కదా, సో ఇక్కడంతా మనకి లెవెల్స్ లైట్నెస్ మీద ఉంది. సో క్లిక్ చేయండి. ఇందులోకి వచ్చేసరికి మనం ఎక్కడ చేంజ్ చేసుకుంటున్నాం? ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. స్మార్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందండి? ఇక్కడ. డబల్ క్లిక్ చేసుకొని స్మార్ట్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసుకుంటాను. సో ఏదైనా సో సర్టిఫికేట్స్ ఏదైనా కావాలంటే సర్టిఫికేట్స్ తీసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. లేదా మనకు తెలుసు కదా, లైక్ కంట్రోల్ ఓపెన్ చేసుకోవాలంటే ఎలా ఓపెన్ చేసుకోవాలి? ఫైల్ ప్లేసింగ్ చేసుకోవచ్చు. సో ఇందులోకి వచ్చి ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ అంటే ఆటోమేటిక్గా మనకి ఇమేజ్ ఏమైతే ఇక్కడ ప్లేస్ ఎంబ్రాయిడ్ అంటే ఆటోమేటిక్గా ప్లేస్ ఎంబ్రాయిడ్ అవుతుంది. సో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ చేసుకున్న తర్వాత మన మెయిన్ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. క్లియర్ కదా? సో ఈ విధంగా మనం చేసిన డిజైన్ జనరల్గా చూసినప్పుడు మనకి ఆ ఫీల్ అనిపించదు, బట్ మాకప్లోకి వచ్చినప్పుడు దాని యొక్క ప్లాట్ఫామ్ చేంజ్ అయ్యింది, అంటే ఆ లుక్ అండ్ ఫీల్ అనేది చేంజ్ అయ్యింది. సో కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. కంట్రోల్ ఆల్ట్ ఎస్ సేవ్ యాస్ కాపీ. ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను? బ్రౌచర్ కదా డౌన్లోడ్ చేసింది. సో బ్రౌచర్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ అలా మాకప్స్ ఉన్నాయి. ఇక్కడ 1 సెకండ్. సో ఇక్కడ బ్రౌచర్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసింది ఉంది. ఓకే, సేమ్ అదే బ్రౌచర్ MD124 ఉంది కదా, MD324 వచ్చింది. ఓకే, ఎనీవే సో ఈ లోగోసా స్లోగా ఉంది. 1 సెకండ్. స్లోగా ఉంది. 1 సెకండ్.
సో ఇక్కడ విజిటింగ్ కార్డ్ ఒకటి తీసుకున్నాను, డబుల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక మోకప్ ఉంది. సో ఫస్ట్ మోకప్ దగ్గర డబుల్ క్లిక్ చేశాను. ఇప్పుడు మోకప్ తీసుకున్నాను. ఇక్కడ మన దగ్గర ప్రీడిఫైన్డ్ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక మోకప్ డిజైన్ తీసుకొని ఇలా తీసుకున్నాను. కంట్రోల్ సేవ్. సో మనకి బ్యాక్ సైడ్ కూడా ఉండాలి బేసిక్గా. సైడ్ ఇక్కడ ఉంది కదా బ్యాక్ సైడ్. సో సెలెక్ట్ చేసుకోండి. సో సెకండ్ వన్ తీసుకున్నాను. కంట్రోల్ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి కాపీ. అలాగే ఇందులోకి వచ్చేసరికి నాకు సెకండ్ వన్ ఉంది కదా, డబుల్ క్లిక్ చేశాను. కంట్రోల్ వి పేస్ట్. సో ఈ విధంగా నాకు కావాల్సిన విధంగా నేను పేస్ట్ చేసుకున్నాను. కంట్రోల్ ఎస్ సేవ్. క్లోజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా నాకు కావాల్సిన ఒక విజిటింగ్ కార్డ్ని డిజైన్ చేసుకున్నాను డెస్క్టాప్ మీద. ఇలా మీరు మల్టిపుల్ ఇమేజెస్ ఎందుకు చేయమన్నారు, మల్టిపుల్ డిజైన్స్ ఎందుకు చేయమంటే మోకప్స్ ఎక్కువ పెంచుకోండి. మోకప్స్ ఎక్కువ పెంచుకొని మల్టిపుల్ మోకప్స్లో మల్టిపుల్ బిజినెస్ కార్డ్స్, మల్టిపుల్ బ్రౌచర్స్, మల్టిపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని డిజైన్ చేయాలి. మీ మోకప్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే మీ యొక్క పోర్ట్ఫోలియో వెయిట్ అంత ఎక్కువగా ఉంటుంది. ఓకే, సెకండ్ ఇంకా నిమిషం. Control Alt save as copy JPG. యాక్చువల్లీ బ్రౌచర్ ఒకటి చెప్తే బాగుండేది. అనవసరంగా డౌన్లోడ్ చేశాను, క్యాన్సిల్ చేశాను. వాటికి అయిపోయింది. సో ఇక్కడ డౌన్లోడ్స్ మనకు ఆల్రెడీ కొన్ని మోకప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ ఉన్నాయి కదా ఫ్రీ మోకప్స్, ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసిన మోకప్ ఇలాగే ఉండిద్ది.
మోకప్స్ తీసుకోండి. సో రైట్ క్లిక్, సో డబల్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ నాకు కావాల్సిన మోకప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ స్క్రీన్, సెకండ్ స్క్రీన్స్ ఉన్నాయి. ఇక్కడ డబల్ క్లిక్ చేశాను. సో నాకు ఆల్రెడీ మోకప్లో ఇక్కడ కొన్ని జేపీజీ ఫైల్స్ ఆల్రెడీ డిజైన్ చేసినవి ఉన్నాయి బ్రౌజర్లు. సో ఫస్ట్ స్క్రీన్ ఏంటి, ఫస్ట్ ఇదే కదా మనం పెట్టాల్సింది ఇక్కడ. కానీ ఇక్కడ ఫస్ట్ మనం పెట్టేటప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డబల్ క్లిక్ చేస్తున్నాను. డబల్ క్లిక్ చేసి దీని ఫస్ట్ పేజ్ ఎక్కడ అవుతుంది, ఫైల్లోకి వెళ్ళాను. ప్లేస్ ఎంబెడెడ్లో డెస్క్టాప్ మీద ఆల్రెడీ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డబల్ క్లిక్ చేశాను, ప్లేస్ చేశాను. అండ్ దీనికి వచ్చేసరికి ఈ విధంగా పోర్ట్రేట్లోనే చేయాలి. కానీ మనం తీసుకోవాల్సింది ఒక స్క్రీనే కదా, ఇవి 2 స్క్రీన్లు కదా నేను ఇంపోర్ట్ చేసింది. అప్పుడు ఏం చేయాలి, ఒక స్క్రీన్ వైపే తీసుకోవాలి. ఓకేనా, అలా తీసుకున్నాం కాబట్టి ఒక స్క్రీన్ వైపే తీసుకొని వర్క్ చేయాలి. Ctrl+T ట్రాన్స్ఫార్మ్ చేసి Ctrl+S సేవ్. Ctrl+Shift+S మనం డెస్క్టాప్ మీద సో సెలెక్ట్ చేసుకొని బ్రౌజర్ మోకప్ 1. ఓకే, మోకప్ 1 అయిపోయింది. Ctrl+Alt+S సేవ్ యాస్ జేపీజీ. ఇక్కడ ఆల్రెడీ ఒకటి తీసుకున్నాం కదా, సో సెలెక్ట్ చేసుకొని ఆ మోకప్లో డబల్ క్లిక్ చేసుకోండి. ఇందులోకి వచ్చి ఫస్ట్ వన్ రైట్ సైడ్ కదా, సో డబల్ క్లిక్ చేసుకుంటే ఇది రైట్ సైడే కదా, ఇదే కదా. సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేయండి. మరి ఇది ఫస్ట్ పేజే కదా, సెకండ్ పేజ్ కదా యాక్చువల్లీ. సెకండ్ పేజ్ ఇది అవసరం లేదు కదా, డిలీట్. మనకు కావాల్సింది ఏంటి, ఇది కదా, ఇలా తీసుకోండి. సో మనం తీసుకోవాల్సిన నేమ్ తీసుకొని డబల్ క్లిక్ చేసి
రైట్ సైడ్ కదా, రైట్ సైడే కదమ్మా తీసుకోవాల్సింది. కంట్రోల్ సేవ్. కానీ దీని వెనకాల ఆల్రెడీ ఇది ఉంది కదండి, ఇక్కడ చూడండి ఎడ్జెస్ పోతున్నాయి చూడండి. కంట్రోల్ సేవ్. మరి రైట్ సైడ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి కూడా రావాలి. లెఫ్ట్ సైడ్కి వచ్చి ఆల్రెడీ ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, దీన్నే లెఫ్ట్ సైడ్లోకి తీసుకొని వెళ్ళి ఇలా తీసుకొని వచ్చేయాలి. కంట్రోల్ సేవ్. కంట్రోల్ షిఫ్ట్ ఎస్ సేవ్ యాస్. అర్థం కాలేదు మళ్ళీ చెప్పనా, ఇక్కడ చెప్తా. సో దీంట్లోకి వచ్చేసరికి డబుల్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్, బ్రౌచర్ మోకప్ 2. సో కంట్రోల్ ఆల్ట్ సేవ్ యాస్ తీసుకోండి ఫ్రెండ్స్, క్లోజ్. ఇది క్లోజ్. సో ఇందులోకి వచ్చేసరికి మళ్ళీ థర్డ్ పేజ్. సో థర్డ్ పేజ్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ కంట్రోల్ ఆల్ట్ సేవ్ యాస్ కాపీ జేపీజీ. జేపీజీలో మనం కావాల్సిన బ్రౌచర్ 2 కాపీని తీసుకున్నాను. సో సేవ్ చేస్తున్నాను. సో దీంట్లోకి వచ్చేసరికి మళ్ళీ రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకున్న ఆల్రెడీ మనం జేపీజీ ఫైల్లో ఉంటాం కదా, సో ఒక డిజైన్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. లేదా ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ ఎంబెడెడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసి ఇందులోకి వచ్చి కంట్రోల్ సేవ్. సో ఇందులోకి వచ్చేసరికి ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. ఓకే, మళ్ళీ దీన్ని లెఫ్ట్ సైడ్కి కూడా డబల్ క్లిక్ చేసి దీని నుంచి కరెక్ట్ షిఫ్ట్ పట్టుకుంటే కరెక్ట్ సెంటర్కి వచ్చింది. ఫిట్ అయిందా? అంటే డ్రాగ్ చేశారనుకోండి, ఇలా డ్రాగ్ చేస్తే ఏమైంది, ఇలా డ్రాగ్ చేస్తే ఎలా అంటే అలా వచ్చింది. కానీ నాకు రైట్ సైడ్ ఇక్కడ ఎలా ఫిట్ అయిందో, డ్రాగ్ చేసేటప్పుడు షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి, ఫిట్ అయిందా లేదా. సో ఫిట్ అయినప్పుడు ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ కంట్రోల్ సేవ్. సో కంట్రోల్ సేవ్ తీసుకోండి ఫ్రెండ్స్. సో నేను డెస్క్టాప్ మీద సో ఈ విధంగా నాకు కావాల్సిన బ్రౌచర్స్, అంటే కంపల్సరీ అన్ని డిజైన్స్ చేయాల్సిందే. అన్ని బ్రౌచర్ డిజైన్స్ ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ని డిజైన్ చేస్తేనే వెయిట్ ఎక్కువ ఉండేది డిజైన్స్లో. ఓకే, పోర్ట్ఫోలియో ఎక్కువ మల్టిపుల్ డిజైన్స్ ఉంటేనే స్ట్రాంగ్నెస్ ఉండేది డిజైన్లో. కంట్రోల్ ఆల్ట్ జేపీజీ. జస్ట్ ఇంకొక డిజైన్ ఉంది. సో థర్డ్ వన్ కంప్లీటెడ్ కదా. క్లోజ్. దీన్ని క్లిక్ చేయండి. మళ్ళీ దీని యొక్క ఫ్రంట్ పేజ్ కావాలి అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ ఫ్రంట్ పేజే కదా, సో డబల్ క్లిక్ చేసి ఫ్రంట్ పేజ్ ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా తీసుకుంటాం. కంట్రోల్ ఎస్ అనగానే సేవ్ అయింది. కంట్రోల్ షిఫ్ట్ ఎస్ డెస్క్టాప్. ఇందులోకి వచ్చేసరికి మళ్ళీ లాస్ట్ మోకప్ తీసుకోండి. సో దీంట్లోకి ఉన్న డిజైన్ వచ్చేసరికి బ్యాక్ కవర్, డిజైన్ కవర్. సో డిజైన్ కవర్ ఎప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, డబుల్ క్లిక్ చేసుకొని ఇది డ్రాగ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోండి. కంట్రోల్ ఎస్ సేవ్. ఇందులోకి వచ్చేసరికి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక నిమిషం, ఏదైనా ఒక నేమ్ తీసుకుంటే ఆ నేమ్ తగ్గట్టుగా లోగో, విజిటింగ్ కార్డ్స్, ఐడి కార్డ్స్, బ్రౌచర్స్ అని కంప్లీట్ ఒక ప్యాకేజ్ చేయమని చెప్పాను. చేశారా? పోర్ట్ఫోలియో ఎలా వచ్చింది, అది కంప్లీట్గా మనం దానికి సంబంధించిన లోగో దగ్గర నుంచి విజిటింగ్ కార్డ్స్, ఐడి కార్డ్స్, బ్రౌచర్స్, అలాగే
దాని యొక్క సర్టిఫికేట్ డిజైన్స్తో పాటు లెటర్ హెడ్స్ కూడా వర్క్ చేయాలి. సో ఎన్వలప్స్ అండ్ అవి అవసరం లేదమ్మా, లెటర్ హెడ్స్ ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతవరకు చెప్పినవి అవి చేస్తే చాలు, కొత్త యాడ్ ఆన్ చేసుకుంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ తప్ప ఏం లేదు. అవి నేను ఎంత చెప్పాను అంతవరకు అవి పర్ఫెక్షన్గా మీరు చేస్తే దానికి సంబంధించిన ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ అనేది క్రియేట్ అయ్యింది. అంటే అది ఒక ఫ్యామిలీ లాగా. ఓకే, అప్పుడు దానికి సంబంధించి అలా మల్టిపుల్ డిజైన్స్ అడిగాను నేను, మల్టిపుల్ లోగోస్ అడిగాను, మల్టిపుల్ లోగోస్, మల్టిపుల్ బ్రౌజర్స్, మల్టిపుల్ దానికి సెట్స్ వైజ్గా అడిగాను. అన్ని చేయాలని చెప్పాను కదా, నేను చెప్పడానికి అయితే చెప్పాను. ఒక లోగో డిజైన్ చేసుకుంటే దాని తగ్గట్టుగా బ్రౌచర్ సెట్స్ మొత్తం చేయమని చెప్పాను లేదా, బ్రౌచర్స్, విజిటింగ్ కార్డ్స్, ఐడి కార్డ్స్ చేయమన్నా లేదా, స్టార్టింగే చెప్తాను. ఒక లోగో తీసుకున్నట్టే దాని తగ్గట్టుగా ఇప్పుడు నేను లోగో తీసుకున్నాను, నేను లోగో తీసుకొని వేరే లోగోస్ మీద మోడిఫై చేసి చెప్పాను. క్లాస్ చెప్పేటప్పుడు ఒక లోగో తీసుకుంటే ఆ లోగో మీద నేను విజిటింగ్ కార్డ్స్, ఐడి కార్డ్స్, బ్రౌచర్స్ అన్ని చెప్పుకుంటూ వచ్చాను కదా, అలా మిమ్మల్ని మల్టిపుల్ సెట్స్ మీద డిజైన్ చేయమన్నాను కదా. సో కంట్రోల్ ఆల్ట్ ఎస్, సేవ్ ఎస్, జేపీజీ. ఇందులోకి వచ్చేసరికి ఆల్రెడీ డిజైన్ చేశాను. మరి బ్యాక్ కవర్ ఎక్కడ ఉంది? బ్యాక్ కవర్ ఇక్కడే ఉంది. సెలెక్ట్ చేసుకొని దీని లోపలే బ్యాక్ కవర్ ఉంది కాబట్టి దీన్ని క్లిక్ చేసి ఇలా బ్యాక్ కవర్ తీసుకుంటాం. అంటే కాంటాక్ట్ అస్ పేజ్ అనేది బ్యాక్ కవర్ క్రియేట్ అయింది. కంట్రోల్ ఎస్, సేవ్. సో క్లోజ్ చేసుకోండి. కంట్రోల్ ఆల్ట్ ఎస్, సేవ్ యాస్, లేదా కంట్రోల్ షిఫ్ట్ ఎస్, సేవ్ యాస్, డెస్క్టాప్. మనం ఏదైనా సరే డిజైన్స్ అని ఇక్కడ చేస్తాం. సో ఇలా ప్రతి మోకప్ని మీరు డిజైన్ చేయాలి. ప్రతి మోకప్ని మీరు డిజైన్ చేసుకొని ప్రతిదీ ప్రొడక్షన్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. లైక్ బియాన్స్ పోర్ట్ఫోలియోలోకి ఎక్స్పోర్ట్ చేయాలి. సార్ మరి బియాన్స్ పోర్ట్ఫోలియో ఎలా ఉంటుంది? డబల్ క్లిక్ చేసుకోండి, ఎలా అప్లోడ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్ పోర్ట్ఫోలియో ఉంది. డబల్ క్లిక్ చేశాను, జీమెయిల్ తీసుకున్నాను. అతను జీమెయిల్ లాగిన్లో ఉండాలి. ఎప్పుడైనా జీమెయిల్ లాగిన్లో ఉన్నప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేసుకొని గూగుల్ తీసుకున్నాను. గూగుల్లో నాకు కావాల్సిన బిహాన్స్ పోర్ట్ఫోలియో తీసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ లాగిన్ ఉండేది కాబట్టి ఆటోమేటిక్గా లాగిన్ యాక్సెస్లోకి పోర్ట్ఫోలియోకి వెళ్ళింది ఫ్రెండ్స్. మరి నేను ఎక్కడ అప్లోడ్ చేయాలి? సైన్ ఇన్ చేయండి. ఇక్కడ కంటిన్యూ విత్ జీమెయిల్. ఇలా అడోబ్ ఐడి వచ్చింది. అడోబ్ ఐడి వచ్చినప్పుడు కూడా మనం సైన్ ఇన్ చేసుకోవాలి. సైన్ ఇన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ ఏమైనా అడిగితే మీ యొక్క డీటెయిల్స్ అడిగిద్ది. లైక్ మీ డేట్ ఆఫ్ బర్త్ అడిగితే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే ఇలా లాగిన్ అయింది. లాగిన్ అవ్వగానే ఇక్కడ మీ పోర్ట్ఫోలియో వచ్చిందా? తన పోర్ట్ఫోలియో వచ్చేసరికి ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాదు, ఇక్కడికి వచ్చి బిహాన్స్ పోర్ట్ఫోలియో జీమెయిల్తో లాగిన్ చేశాను. తన పోర్ట్ఫోలియో ఐడి వచ్చేసరికి ఇది. మీరు ఏదైనా కంపెనీకి జాబ్కి అప్లై చేయాలి అంటే కంపల్సరీ మీ యొక్క రెజ్యూమ్తో పాటు ఆ రెజ్యూమ్లో కూడా పోర్ట్ఫోలియో లింక్ని ప్లేస్ చేయాలి. అదేవిధంగా ఎవరికైనా మీ పోర్ట్ఫోలియో లింక్ పంపించమంటే ఈ లింక్ పంపిస్తే మీ డిజైన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, యాడ్ ప్రొఫైల్ ఫోటో అంటే ప్రొఫైల్ ఫోటో యాడ్ చేయాలి. క్లెయిమ్ యువర్ ప్రొఫైల్ అంటే ఈ నేమ్ కాకుండా ఇంకేమైనా నేమ్ కావాలని మోడిఫై చేసుకోవాలి. అండ్ ఎడిట్ యువర్ అవైలబిలిటీ అంటే ఎప్పుడు అవైలబిలిటీస్ ఉంటాయి ఏంటని చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే మీ ఫస్ట్ ప్రాజెక్ట్ని అప్లోడ్ చేయాలి. అక్కడైనా చేయాలి ఫస్ట్ ప్రాజెక్ట్ని, లేదు అంటే ఇక్కడ మనం షేర్ వర్క్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే ప్రాజెక్ట్లోకి వెళ్తాం. ఓకే సార్, మన ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇమేజ్లోకి వెళ్ళాను. ఇమేజ్లోకి వెళ్తే డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేశాను. వచ్చిందా? దేనికి సంబంధించింది? సర్టిఫికేట్ కదా. సో సర్టిఫికేట్ సంబంధించింది కాబట్టి ఇక్కడికి వచ్చి నేను కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్. కంటిన్యూ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క ప్రాజెక్ట్ టైటిల్ ఏమొచ్చింది? ఇక్కడ సర్టిఫికేట్ డిజైన్. సో ట్యాగ్స్ ఏంటి? ఇక్కడ సర్టిఫికేటే కదా ట్యాగ్, జనరల్ ట్యాగ్స్ ఇవి. ట్యాగ్స్లో డిజైన్, బ్రాండింగ్, గ్రాఫిక్ డిజైనరు, బ్రాండ్ ఐడెంటిటీ, లోగో డిజైన్, లైక్ అడోబ్ ఇలిస్ట్రేటర్ వాడింది. సోషల్ మీడియా కాకపోయినా విజువల్ ఐడెంటిటీ, ఇలాంటివి ఇలిస్ట్రేషన్స్, ఇలాంటివి ఒక 10 మినిమం ఆర్ట్ వర్క్స్ ఇలాంటివి అడుగుద్ది. లిమిట్స్ అంటే ఎవరైనా సర్చ్ చేసినప్పుడు ఇన్ కేస్ ఇలాంటి ఏదైనా ట్యాగ్లో సర్చ్ చేసినప్పుడు మంది కూడా కనిపించేటట్టు. ఓకే, సో కేటగిరీ, ఏ కేటగిరీ యూజ్ చేసావు? ఇందులో బ్రాండింగ్ యూజ్ చేసావు.
అలాగే గ్రాఫిక్ డిజైన్ యూజ్ చేసాం. ఓకే, మనం లోగో డిజైన్లో ఉంటాం కాబట్టి ఎనీ 3 మన డిజైనింగ్ ఏంటి, లోగోస్, విజిటింగ్ కార్డ్స్, ఐడి కార్డ్స్, బ్రోచర్స్, గ్రాఫిక్ డిజైనింగ్ రిలేటెడ్ అయితే ఇవే చేస్తాం. దాన్నే బ్రాండింగ్ అని పిలుస్తారు, గ్రాఫిక్ డిజైన్ అంటారు, లోగో డిజైన్ అంటారు. అండ్ వీడియో ఎడిటింగ్ వాళ్ళు ఏం చేస్తారు, లోగో డిజైన్ బదులు మోషన్ గ్రాఫిక్స్ పెట్టుకుంటారు. ఓకే, సో తీసుకొని మనకి ఎలా కావాలంటే అలా తీసుకొని డన్ పెడతాం. పెట్టిన తర్వాత టూల్స్ ఏం వాడడం, ఇది సర్టిఫికేట్ దేంట్లో యూజ్ చేస్తారు, ఇలిస్ట్రేటర్ CCలో యూజ్ చేసాము. దాని మాకప్ దేంట్లో క్రియేట్ చేసాము, అంతే కదా, అయిపోయింది కదా. సో దిస్ ప్రాజెక్ట్ కంటెంట్స్ అడల్ట్ కంటెంట్ అంటే ఇది టిక్ మార్క్ పెట్టారనుకోండి మన డిజైన్స్ కనపడవు. సో ఇది పెట్టకండి, విజిబిలిటీ అందరికీ కావాలి కదా, ఎవ్రీవన్. సో పబ్లిష్. సో పబ్లిష్ అయిపోయింది డిజైన్. సో ఇందులోకి వచ్చేసరికి నాకు కావాల్సిన డిజైన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ బిహాన్స్ పోర్ట్ఫోలియోకి వెళ్తే ఇక్కడ కనిపించింది, వచ్చిందా. మళ్ళీ డిజైన్ ఏమైనా కావాలంటే షేర్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేసి దీనిలో ఇంకా మల్టిపుల్గా కావాలి. లోగోస్లో కూడా కొన్ని డిజైన్స్ వేరియేషన్స్లో చూపిస్తూ మల్టిపుల్ ఇమేజెస్ అప్లోడ్ చేయాలి లోగోలో. నేను ఒక్క మాకప్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. దీనిలో ఇంకా మల్టిపుల్గా అంటే లోగోస్ని వైస్ వర్సా కలర్స్లో పెట్టాలి. అంటే ఎలా అంటే మనం లోగో డిజైన్ చేసేప్పుడు దాని రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే రిప్రజెంటేషన్ ఎందుకు వాడుతున్నావు, ఏంటి, ఎందుకు యూజ్ చేసావని. సపోజ్ ఇక్కడ మల్టిపుల్ లోగోస్ డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఒక లోగో ఏదైనా డిజైన్ చేద్దాం. సపోజ్ ఫాట్ బెల్, ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించింది, అమెరికాలో ఉండేది. ఫాట్ బెల్ టెక్నాలజీ అసలు ఎందుకు యూజ్ చేసాం అంటే మనం లోగో రిప్రజెంట్ చేసే విధానం. ఓకే, ఫాట్ బెల్ అనే లోగోని డిజైన్ చేశాను. దాంతోపాటు ఫాట్ బెల్లో హారిజెంటల్గా ప్లేస్ చేశాను, దాన్నే వర్టికల్గా కూడా ప్లేస్ చేశాను. అసలుకి దాని గైడ్లైన్స్ ఏంటి, ఫాట్ బెల్ లోగో యూజింగ్ ప్రోడక్ట్ సైన్స్ ఫాంట్. అసలు ఏ ఫాంట్ వాడాను. ఓకే, ఓ లెటర్ మోడిఫైడ్ అండ్ టు షోయింగ్ ద పాత్ ఫర్ ద పీపుల్, ఫాట్ బెల్ డిస్టింక్టివ్ ఫ్లాగ్. అలాగే షేప్ అండ్ F లెటర్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ ఫర్ ద ఫ్రీడమ్ బట్ has since become a beloved and iconic symbol that embodies freedom. అదొక ఫ్రీడమ్ రిలేటెడ్, అంటే కంపెనీ అనేది ఒక ఆర్గనైజేషన్ అనేది ఆ ఫ్రీడమ్నెస్ ఇచ్చిందని చూపించడానికే అదొక రిప్రజెంటేషన్ అనమాట. వాళ్ళు చెప్తారు మనకి మన లోగో ఏంటి, మా కంపెనీ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, లేదా వాళ్ళ కంపెనీ గురించి చెప్పగానే ఆ మీనింగ్ కూడా మనమే రిప్రజెంట్ చేసేటట్టే చూపించాలి. సో ఫ్లాగ్ ఇది జస్ట్ నథింగ్ లైక్ ఫ్రీడమ్, F. ఓకే, so this logo is used as a corporate signature on items communicating the company's identity internally and externally. The font bell logo must be used alone, so it's clearly separated from all other text, graphics or design elements. The logo should never be altered. ఎప్పుడు దాన్ని మార్చకూడదు లోగోని. The logo of the color the color of the logo is Pantone matching system and using the both digital and printing. Hexacolor and అదే విధంగా RGB. It may be displayed in black or as a white by reversing ఇట్స్ అవుట్ ఆఫ్ డార్క్ కలర్స్. ఎప్పుడైనా సరే ఇది బ్లాక్ అండ్ వైట్ మీదకి వెళ్ళినప్పుడు దాని యొక్క కలర్స్ని మనం ఎలా రివర్స్ చేస్తాం, లోగోని ఎలా పెట్టాలి, ఇలా. దీని ఎప్పుడైనా సరే ఉంది కదా అని చెప్పేసి మనం ఎడ్జ్ వరకు మనం లాక్కూడదు డిజైన్ని, దానికి ఆ బ్రీతింగ్ స్పేసెస్ అనేవి ఇవ్వాలి. ఓకే, క్లియర్ స్పేసెస్ అంటారు దాన్ని. ఇది ఐకాన్, ఇది లోగో మార్క్ అనేది ఏమంటాం దీన్ని, ఐకాన్. కంప్లీట్గా ఈ ఐకాన్ ప్లస్ నేమ్ కలిస్తేనే లోగో అయింది. ఓన్లీ నేమ్తో ఉన్నదాన్ని కూడా లోగోనే అంటారు. కానీ ఒక ఐకాన్ ప్లస్ ఒక టెక్స్ట్తో ఉన్నదాన్ని, పూర్తిగా ఉన్నదాన్ని మనం ఏమంటాము, లోగో అంటాము. సో ఎప్పుడైనా సరే లోగోని ఈ విధంగా ప్లేస్ చేయాలి, అంటే ఒక గైడ్ లైన్స్, ఎప్పుడు మిస్యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఇలా. అంటే ఫాట్ బెల్లో ఇక్కడ చూసే ఒక స్ట్రిప్ తీసుకొచ్చి అంటే వెళ్ళిపోయింది. సో ఇలా ఎప్పుడు మ్యానిపులేట్ చేయకూడదు. అలాగే ఫాట్ బెల్లో గ్రేడియంట్స్ని వాడకూడదు. ఫాట్ బెల్లో మనకి ఇక్కడికి వచ్చేసరికి లోగో దగ్గర మన గ్రీన్ కలర్తో పాటు ఇక్కడ టెక్స్ట్ని కలర్ని చేంజ్ చేయకూడదు. ఉంది కదా ఇష్ట ప్రకారం చేద్దామని చెప్పి డైరెక్షన్స్ చేంజ్ చేయకూడదు. ఓకే, సో ఈ విధంగా లోగోని మనం ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, షాడోస్ అప్లై చేయడం. ఇక్కడ ఫాంట్ మనం తీసుకున్న లోగో మెయిన్ ఫాంట్ ఏంటి, ఇది కదా. ఇక్కడ ఫాంట్ మారింది చూసామా, టైప్ ఫేస్ మార్చకూడదు, గ్రేడియంట్స్ని మార్చకూడదు. అసలు గ్రేడియంట్స్ ఉన్నా కూడా మనం గ్రేడియంట్స్ ప్లేస్ చేయట్లేదు, ఉన్నా కూడా ఏంటి అవి వాడకూడదు. ఇక్కడికి వచ్చేసరికి ఒపాసిటీని తగ్గకూడదు, డైరెక్షన్స్ చేంజ్ చేయకూడదు. అండ్ ఉంది కదా
ఫాట్ బెల్లే కదా ఎఫ్బి పెడదామంటే ఒప్పుకోరు, క్లయింట్స్ ఒప్పుకోరు. ఓకే, సో ఆల్టర్నేట్ లోగోస్ వచ్చేటప్పుడు మన లోగో కలర్లో ఉంది, హారిజంటల్లో ఉంది, వర్టికల్లో ఉంది, ఐకాన్ షేప్లో ఉంది. అదే బ్లాక్ కలర్లో వచ్చినప్పుడు ఇలా ఉండిద్ది, ఇలా ఉండిద్ది. ఆ బ్లాక్ మీద మనం మన లోగో వేయాలి అంటే కలర్ని వైట్ వర్సా చేస్తాం, అంటే రివర్స్ వర్సా చేస్తాం, వైట్. ఓకే, సో రివర్స్ కలర్స్ చేసేటప్పుడు దాని యొక్క మెయిన్ థీమ్ కలర్ ఏంటి, గ్రీన్ కదా. ఆ గ్రీన్ మీద కూడా కలర్ వచ్చినప్పుడు ఎలా ఉండిద్ది అనేది చూపిస్తాం. సో ఈ విధంగా కలర్ ప్యాలెట్స్ని ఎలా యూజ్ చేయాలి, ఏ కలర్స్ వాడమనేది చూపిస్తున్నాను. వెబ్, డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా. టైపోగ్రఫీ వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ సైన్స్ ఫాంట్ వాడినప్పుడు ఇలా రెగ్యులర్లో ఇలా ఉండేది, ఇటాలిక్లో ఇలా ఉండేది, బోల్డ్లో ఇలా ఉండేది, బోల్డ్ ఇటాలిక్లో ఇలా ఉండేది అని చూపించాలి. సో ఇలా ఒక లోగోని రిప్రజెంట్ చేసేటప్పుడు ప్రతిదీ క్లారిటీ ఇవంతా ప్రిపేర్ చేయాలి యాక్చువల్లీ. అలా ఒక లోగోని మనం డిజైన్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ విధంగా తీసుకోవాలి. అందుకే మల్టిపుల్ డిజైన్స్ చేసేటప్పుడే మన డిజైన్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. సో కంటిన్యూ అంటే ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకేంటి, టీజీఎస్ లోగో. ఓకే, మనకి ఇక్కడ మెయిన్ ట్యాగ్ లిమిట్ ఏంటి, లోగో. లోగో డిజైన్లో బ్రాండింగ్, గ్రాఫిక్ డిజైనర్, బ్రాండ్ డిజైన్, సోషల్ మీడియా, అడ్వర్టైజింగ్, అడోబ్ ఇలిస్ట్రేటర్, ఇలిస్ట్రేషన్స్. అలాగే కేటగిరీ ఏంటి నాది, బ్రాండింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, బ్రాండింగ్, అలాగే లోగో డిజైన్. సో క్లిక్ చేయండి. టూల్స్, ఇలిస్ట్రేటర్ వాడాను. సో యూజింగ్ విత్ ఇలిస్ట్రేటర్ సిసి అండ్ వర్కింగ్ విత్ ఫోటోషాప్. దేనికి వాడాను, మోకప్, మోకప్కి ఫోటోషాప్ వాడాను. ఓకే, సో దిస్ ద పోర్ట్ఫోలియో. ఓకే, సో ఇలా మన పోర్ట్ఫోలియోస్ మనం డిజైన్ చేస్తాం. సార్ ఇన్ కేస్ మనకి ఆల్మోస్ట్ 3 డిజైన్స్ ఉన్నాయి కదా సార్, బిహాన్స్ పోర్ట్ఫోలియో. సో ఇందులోకి వచ్చేసరికి షేర్ యువర్ వర్క్. ఒకసారి బ్రౌచర్ డిజైన్ చేద్దాం సార్, బ్రౌచర్ని అప్లోడ్ చేద్దాం. సో బ్రౌచర్లో ఒకటి ఉందా, మల్టిపుల్గా ఉన్నాయా, మల్టిపుల్గా ఉన్నాయి. సో ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మల్టిపుల్గా 1 2 3 4 5 ఓపెన్ చేయగానే ఇలా మల్టిపుల్గా వస్తాయి. కానీ ఇది ఓల్డ్ మోడల్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, గ్రిడ్ సిస్టమ్ని వాడుతున్నారు, గ్రిడ్ సిస్టమ్. సో ఇక్కడికి వచ్చి డిలీట్ చేయండి. అంటే ఇన్ కేస్ డిలీట్ చేస్తే ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్, 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 డిలీట్. సో ఎప్పుడైనా సరే మన ఇమేజ్ని ఫోటో గ్రిడ్ సిస్టమ్ ద్వారా చేయాలి. ఓకే, మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయంటే దేంట్లో చేయాలి, ఫోటో గ్రిడ్ సిస్టమ్. ఇక్కడ ఇమేజ్ దగ్గర ఇక్కడ ఫోటో గ్రిడ్ సిస్టమ్ ఉంది. ఆ గ్రిడ్ సిస్టమ్ క్లిక్ చేయగానే చూసారా గ్రిడ్ సిస్టమ్, చూడలేదు అందుకే లేవు. సో షేర్ వర్క్, ప్రాజెక్ట్, న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫోటో గ్రిడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఫోటో గ్రిడ్ తీసుకుంటే ఫోటో గ్రిడ్, ఇన్కేస్ ఇమేజ్ తీసుకుంటే ఇమేజ్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫోటో గ్రిడ్ పెట్టేసి ఇక్కడికి వచ్చేసరికి ఇమేజ్ అంటున్నాను. ఇప్పుడు ఎలా వస్తాయి, పక్కన పక్కన వస్తాయి. సో కంటిన్యూ చేయగానే మళ్ళీ ఇక్కడ ఏమొస్తున్నాను, జేవేసైటీ ఇన్ఫోటెక్. ఓకే, బ్రౌచర్ డిజైన్. సో మళ్ళీ ఇక్కడ మనకి ఏం కావాలి, బ్రౌచర్ డిజైన్ మీద ట్యాగ్ తీసుకుంటున్నాను. అడ్వర్టైజింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, బ్రాండింగ్, విజువల్ ఐడెంటిటీ. సో మనల్ని పిలిచే పేర్లు ఇవన్నీ, సోషల్ మీడియా పోస్ట్, డిజైన్, అడోబ్ ఇలిస్ట్రేటర్. కేటగిరీస్ బ్రాండింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఇంటరాక్షన్ డిజైన్ కూడా పిలవచ్చు. లోగో డిజైన్ పెట్టుకోండి ప్రస్తుతానికి. కవర్ పేజెస్ ఏమైనా కావాలి అంటే మాడిఫైకి, ఏ కవర్ పేజ్ కావాలంటే ఆ కవర్ పేజ్ని మనం మాడిఫై చేస్తాం. ఇది కాకుండా నాకు ఇలా కావాలి సార్ అంటే ఇలా క్రాప్ వచ్చిందా, తీసుకొని ఇందులోకి వచ్చేసరికి ఏ టూల్స్ వాడాం ఫ్రెండ్స్, ఇలిస్ట్రేటర్, ఫోటోషాప్ని యూజ్ చేశాను. అలాగే ఇప్పుడు బ్యాక్ డ్రాప్స్ వాడాలంటే దేని వాడారు మీరు, బ్యాక్ డ్రాప్స్ ఇన్ డిజైన్ వాడాం. స్టాండీ కావాలంటే ఇన్ డిజైన్. అప్పుడు అప్లికేషన్ ఇక్కడ ఏమైంది, ఇన్ డిజైన్ కూడా యాడ్ అయింది. అంటే అప్పుడు ఏమైంది, ఇన్ డిజైన్, ఇలిస్ట్రేటర్, ఫోటోషాప్. ఇన్ డిజైన్, ఇలిస్ట్రేటర్ అక్కడ ఏం వాడాము, కొన్ని ఎలిమెంట్స్ని కానీ బీజీస్ కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యానివర్సరీ అప్పుడు మనం ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి తెచ్చాము, ఇలిస్ట్రేటర్ నుంచే కదా తెచ్చింది.
సో అలా దాంతోపాటు ఇన్ డిజైన్ కూడా యాడ్ చేసుకుంటాము. సో పబ్లిష్ అన్నప్పుడు పబ్లిష్ ఇలా ప్రతి డిజైన్. సపోజ్ ఇన్ కేస్ ఇక్కడికి వచ్చి మనం క్లిక్ చేసి బిహాన్స్ ప్రొఫైల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డిజైన్స్ చూడండి. ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా క్లయింట్ చూస్తాడు. ఇక్కడ మనం యూజింగ్ విత్ అవర్ యారో కీస్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మనం చేసుకోవచ్చు. ఇది గ్రిడ్ సిస్టమ్ అన్నమాట. ఇది కొత్తగా ఎలివేట్ చేసాం గ్రిడ్ సిస్టమ్. ఇంతకుముందు డైరెక్ట్గా లైన్ వైజ్గా వచ్చేది, ఇప్పుడు పక్కన పక్కన చూసుకోవచ్చు. సో ఇలా డిజైన్స్, ఇలా మనకు కావాల్సిన డిజైన్స్ మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, మనం డిజైన్ చేసిన, మనం స్టూడెంట్స్ వర్షన్లో ఉన్నప్పుడు డిజైన్ చేస్తున్నాము. ఆ డిజైన్ని మనం ఏం చేస్తున్నాము, మనకు కావాల్సిన దాన్ని మోకప్స్లో ప్లేస్ చేస్తున్నాం. ఆ మోకప్స్ని ఇంటర్వ్యూ ప్యానల్కి ఎంతవరకు హెల్ప్ అయింది, 100% మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే కంపల్సరీ పోర్ట్ఫోలియో అడుగుతారు. ఆ పోర్ట్ఫోలియో కోసం మనం బిహాన్స్ పోర్ట్ఫోలియో అనే వెబ్సైట్ని యూజ్ చేస్తున్నాం. దాంతోపాటు కొంతమంది బిహాన్స్ యూజ్ చేస్తారు, కొంతమంది డ్రిబుల్ని యూజ్ చేస్తారు. డ్రిబుల్ ఎక్కువగా మనకి ఏంటంటే నార్త్ వాళ్ళు ప్లస్ అదర్ కంట్రీస్ ఎక్కువగా యూజ్ చేస్తాయి. మన ఇండియా కంట్రీస్ అండ్ వరల్డ్ వైడ్ అంతా ఎక్కువగా ఏంటంటే బిహాన్స్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండిద్ది. బిహాన్స్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండిద్ది అనమాట. వాళ్ళ వెబ్సైట్స్ అన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఇలా మన వెబ్సైట్స్, మన పోర్ట్ఫోలియో ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్తాం. ఈ విధంగా పోర్ట్ఫోలియోని బిల్డ్ చేస్తాము. ఈ పోర్ట్ఫోలియో లింక్ ఒక్కటే మీకు ఇంటర్వ్యూలో 70% ఇంటర్వ్యూని క్రాక్ చేస్తుంది. ఎందుకంటే మన డిజైన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి కదా, సో మీరు చేయగలుగుతాడా లేదా దీన్ని చూసే ఫిల్టర్ చేస్తారు. బెటర్ పోర్ట్ఫోలియో ఉంది అనుకోండి, మీరు వెళ్ళిన చోటే మీ ఇంటర్వ్యూస్ దగ్గర ఏంటంటే ఎవరిని తీసుకోవాలనేది షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ పోర్ట్ఫోలియో 70% వర్క్ అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.